జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతరాత్మ అనంత ప్రేమ స్వరూపులారా, ఒక వ్యక్తి జీవితానికే పరిమితమైన ఆత్మను దేహాత్మ లేక జీవాత్మ అంటారు. అదేవిధంగా విశ్వమంతటా వ్యాపించి ఉన్న దానిని పరమాత్మ అంటారు. మనిషి ప్రాపంచిక విషయవాంఛలలో పూర్తిగా నిమగ్నమైనట్లయితే అంతరంగమందలి ఆత్మను గుర్తించే అవకాశమే లేదు. సంస్కారాలు బలీయంగా ఉన్నప్పుడు మనిషి ప్రాపంచిక విషయవాంఛల కోసం పరితపిస్తుంటాడు. తన సహజ స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోతాడు. అట్టి స్థితిలో మాయ ఆవహించి సత్యదర్శనం కానే కాదు. అంతరంగమందలి ఆత్మ నిద్రాణమై ఉంటుంది. అలాగాక ఆత్మను ఆవహించి ఉన్న సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా కరిగించి వేయగలిగితే అంతరాత్మ మేలుకొంటుంది. బాహ్య ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకొని నిరంతరం ఆలోచిస్తూ ఉంటే దానిని బహిర్ముఖం అంటారు. అలాగాక అంతరంగాన్ని సమూలంగా ఖాళీగా ఉంచుకొని స్వచ్ఛంగా పవిత్రంగా ఉండి ఆలోచించగలిగితే దానిని అంతరాత్మ అంటారు. బాహ్య ప్రపంచమందలి అనాత్మ భిన్నత్వంలో ఉంటుంది కాబట్టి దానిని గురించి అతిగా ఆలోచించడం ద్వారా అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది. అలాగాక అంతరంగాన్ని శుద్ధి చేసుకోగలిగితే అంతరాత్మ నుండి స్వచ్ఛమైన పవిత్రమైన దివ్యమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఋషులు ఇటువంటి స్థితి నుండే వేదాలు ఉపనిషత్తులను బహిర్గతం గావించారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతర్వాణి అనంత ప్రేమ స్వరూపులారా, బాహ్యవాణి అంటే ఏమిటి? అంతర్వాణి అంటే ఏమిటి? బాహ్యవాణి అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలను గురించి తెలియజేయటం. అంతర్వాణి అంటే ఆత్మస్థితి నుండి ఆత్మ దృష్టి ద్వారా అంతరాత్మ ద్వారా ప్రపంచాన్ని గురించి తెలియజేయడం. ఇది మామూలు విషయం కానే కాదు. పైగా అందరికీ సాధ్యం కాదు. కోట్లాది మందిలో కొద్ది మంది మాత్రమే దీనిని గురించి అవగాహన గావించుకొని అనుభవంలోనికి పొంది ఆచరించగలుగుతారు. ఋషులు కంటికి కనిపించే స్థూల జగత్తుని యావత్తు భగవంతునికి ప్రతిరూపంగా భావించి పవిత్రమైన దివ్యమైన శబ్దాలతో దానిని అభివర్ణించడం జరిగింది. అంటే వారు అంతరాత్మ నుండి అంతర్వాణి ద్వారా దానిని ప్రపంచానికి తెలియజేయటం జరిగింది. వాస్తవానికి స్థితి ముఖ్యమా, మాటలు ముఖ్యమా? స్థితి ముఖ్యం, మాటలు ముఖ్యం కానే కాదు. స్థితిని విస్మరించి మాట్లాడడం అంటే ఆ మాటలకు శక్తి ఉండదు. అలాగాక స్థితి నుండి మాట్లాడితే అది అద్భుతంగా మనిషిని ప్రభావితం చేస్తుంది. అటువంటి మాటలు ఎదుటి వ్యక్తుల హృదయాలను స్పృశింపజేస్తాయి. అందువలన ముందు స్థితికి చేరే విధానాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. అంతరంగం పవిత్రంగా ఉంటే మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది. ఋషులు ఆత్మస్థితి నుండి అంతరాత్మ ద్వారా అంతర్వాణిని మేలుకొలిపి వేద మంత్రాలను బహిర్గతం గావించడం జరిగింది. అవన్నీ సత్యం నుండి విడుదల గావించబడ్డాయి. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతర్యామి దివ్యాత్మ స్వరూపులారా, మనం నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటాం కదా.
అవి ఎలా జరుగుతున్నాయి? అంతరంగంలో ఉన్న సంస్కారాల వలన కర్మలకు ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణలకు అనుగుణంగా పంచ జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. వాని ద్వారా సమాచారం మెదడుకు చేరి మనసు ద్వారా కర్మేంద్రియాలకు ఆదేశాలు జారీ చేయబడి కర్మలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ కర్మలకు మూలమేమిటి? అంతరంగమందలి సంస్కారాలే. సంస్కారాల ప్రేరణ వలననే మనిషి బాహ్య ప్రపంచం వైపుకు ఆకర్షింపబడతాడు. అలాగాక అంతరంగమందలి సంస్కారాలు సమూలంగా దగ్ధమైన తరువాత ప్రపంచమంతా స్వచ్ఛంగా పవిత్రంగా కనిపిస్తుంది. అట్టి స్థితిలో ఇక కర్మలు చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. దానిని ఆత్మస్థితి అంటారు. అటువంటి స్థితిని వేదాంత పరంగా శూన్యం అని కూడా అంటారు. అటువంటి స్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే అంతర్యామి అవుతుంది. అంటే నేను ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితి నుండి అన్ని కర్మలను చేస్తూ ఉండాలి. దానిని వేదాంత పరిభాషలో నైష్కర్మ్య స్థితి లేక అకర్మపు స్థితి అంటారు. అంటే స్థితిని మార్చుకొని కర్మలు చేయాలి. అసలు కర్మలు చేయకుండా ఉంటే శరీరం తమోగుణానికి మళ్ళుతుంది, శుష్కించిపోతుంది.